మీలో ఎవరికి గుర్తుంది? గ్రేట్ గ్రేట్, చాలామందికి గుర్తుంది. మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళు కేక్ కట్ చేసి మీకు సెలబ్రేషన్ చేస్తారు, మీకు కేక్ కట్ చేస్తారు, అది మీకు సెలబ్రేషను. అదే మీరు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీరు ఎక్కడున్నా ఎంత బిజీ ఉన్నా మీరు కేక్ కట్ చేయడం వాళ్ళకి ఎమోషను. అదే మేము ఈ సినిమాలో చూపించదలుచుకున్నాము. 100% అదే ఉంటుంది. ఆ ప్రయత్నానికి, నేను చూపించాలనుకున్న ప్రయత్నానికి నాకు సహాయ సహకారాలు అందించిన మా ప్రొడ్యూసర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అండ్ విజయశాంతి మేడంకి, సాయి మంజరేకర్కి, అండ్ మా పృథ్వీ గారికి, నాకు రైటర్ ఎప్పటికప్పుడు నైట్ అర్ధరాత్రి ఫోన్ చేసిన డైలాగ్ చేంజ్ చేసిన శ్రీకాంత్ విస్సా గారికి, లిరిక్ రైటర్ రఘు గారికి, అండ్ వన్ మోర్ థింగ్, రీరికార్డింగ్లో బిజీగా ఉండి రాలేకపోయిన అజనీష్ లోక్నాథ్. ఆయన ఈ సినిమా సాంగ్స్ ఎంత బాగున్నాయో, ఆర్ఆర్ దీనికి వేరే లెవెల్లో ఉంటుంది, అది ఖచ్చితంగా చెప్పగలను. అండ్ మా తమ్మిరాజు గారికి, అందరికీ నేను ఇంకొకటి రామ్ ప్రసాద్ గారికి, నేను మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ అంతే. పర్లేదు ప్రదీప్ గారు, ఈ టెన్షన్ మామూలే. అండ్ ఒకటి, నేను ఇందాక సార్కి, నందమూరి అభిమానులందరూ సార్ ఎయిర్పోర్ట్లో దిగినక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు వేరే లెవెల్లో తీసుకొచ్చారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి. సార్ వెనకాల బైకుల మీద చాలా స్పీడ్గా వస్తున్నారు, ఈసారి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఒక్క మాటతో మా వాళ్ళందరూ ఆగరు కదా ఇప్పుడు మొత్తం. ఆహా, సూపర్, హ్యాపీయా? థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆ క్లైమాక్స్ సీన్ అదిరిపోయిందని విన్నాం, దానికోసం ఎదురు చూస్తున్నాం. 18 nights షూట్ చేశారని కూడా తెలిసింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ పృథ్వీ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ అడ్రస్ ఆల్ ఆఫ్ us. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పృథ్వీ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. అందరికీ నమస్కారం. నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టుకోలేదు, ఎవరో ముసల్మాన్ అనుకున్నారు. నేనండి, పెళ్ళిలో యాక్ట్ చేశాను. ఈ మధ్య యానిమల్, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, లైలా. పృథ్వీ గారు కాదు, మీ అంతలో మీరు కార్ డ్రైవ్ చేస్తూ అలా గేట్ దగ్గరకు వచ్చేసి మీరు డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తే ఎలా గుర్తుపడతారండి? ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు